అందరికీ వందనాలు. అస్సలాము అలైకుం, నమస్తే. నేను వెళ్తున్న మార్గం దేవుడి ఉండాలి, దేవుడే మనకు రక్షించాలి, దేవుడే ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. అందరినీ కూడా దేవుడు ప్రతి బలహీనతలో నుంచి దేవుడు తీసేయాలి. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ చిక్కులు అన్నీ కూడా దేవుడు తీసేయాలని ప్రార్థన చేస్తున్నాను. నా దేవా, నా రక్షకుడా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం అయ్యా. ప్రతి వాతావరణం నీ చేతుల మీదగానే ఉంది ప్రభువా. ఈ లోకంలో ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించి మంచి పంటని ఇవ్వండి, మంచి చదువులు ఇవ్వండి, మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి ఉద్యోగాలు ఇవ్వండి, చేతి పని, కూలి పని, వ్యాపారాల్లో మీరు దీవించి ఆశీర్వదించండి. నేను ఏ కుటుంబాలకు అయితే వెళ్తున్నానో అక్కడ మీరు మార్గంలో మీరే నాకన్నా ముందు నడిచి వాళ్ళకు మంచి ఆరోగ్యం దయచేయండి, వాళ్ళ అవసరాలు తీర్చండి, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ బాధలు, వాళ్ళ చిక్కులు అన్నీ తీర్చి ఆశీర్వదించి ఘనమైన కార్యాలు మీరు జరిపించి నా మార్గంలో మీ తోడుగా ఉండాలి. మీరే బలపరచాలి, మీరే భద్రపరచాలి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ఘనమైన దేవ, ఆశీర్వదించే దేవుడు, సహాయము చేసేది మీ నామానికి మహిమ తీసుకురండి అయ్యా. ఈ స్థలంలోన అయ్యా మేము పాత్రగా మార్చారు, మీ మందిరంగా మార్చారు తండ్రి. నీ చిత్తంలోనే నాయన ఇక్కడ మీ సేవకురాలకు కూడా నిలబెట్టారు తండ్రి. ఇప్పుడు నేను వెళ్తుండగా అయ్యా యేసయ్యా, నాకన్నా ముందు నాకన్నా వెనక మీరు ఉండి అయ్యా నడిపించి మళ్ళీ క్షేమకరంగా తిరిగి రావడానికి సహాయము దయచేయండి. నమ్మదగ దేవుడి అయ్యా, మేలు చేయండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డలైతే మిమ్మల్ని కానుకిస్తున్నారో కానుకొని వేంతలుగా వాళ్ళ కుటుంబాల్లో మేలు చేసి ఆశీర్వదించి ఘనమైన కార్యాలు మీరు ముందుకు నడిపించి మేలు చేయండి. నేను వెళ్తున్న మార్గంలో తోడుగా ఉండండి, సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో మరి ఈరోజు చాలా దూరం మనం వెళ్ళాలి. దేవుడి చిత్తము, దేవుడి కోసమే మనం ప్రయాసపడాలి. అందుకోసమే దేవుడి కొరకు మనం నడవాలి అని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా దేవుడి కొరికే నడవాలి, దేవుడి కొరికే మాట్లాడాలి, దేవుడి కొరికే సమాధాన పడాలి. దేవుడి కొరికి మనం సిద్ధపడి ఉండాలి, కానీ మనం దేని కొరకు కూడా సిద్ధపడి ఉండకూడదు. అందరికీ వందనాలు. చేస్తున్నాను.